ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడులు మెరిసిపోతున్నాయి. అత్యాధునిక సదుపాయాలు, విద్యా సామగ్రితో వెలిగిపోతున్నాయి. విద్యార్థులకు గతంలో లేని ఎన్నో మౌలిక సదుపాయాలతో మురిసిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నాడు నేడు పేరిట వేలాది ప్రభుత్వ బడులు, కాలేజీలు, హాస్టళ్ల రూపురేఖలు అద్భుతంగా మార్చేశారు. అందంగా ముస్తాబైన బడులను చూస్తేనే చదువుకోవాలనిపిస్తోందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుల తల్లి గుడులను కలకల్లాడేలా చేశారు. సరస్వతి సాక్షిగా దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలంటే అక్కడి యువత చదువుల్లో రాణించి ఉండాలి. అది కూడా నాణ్యమైన చదువులు చదివి ఉండాలి. చదువులు కొనలేని నిరుపేదలే సింహభాగం ఉన్న భారత్ వంటి దేశంలో అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ బడులే పూనుకోవాలి. ఆ బడుల్లో సదుపాయాలు పెంచి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించి చదువుకునే వాతావరణం కల్పిస్తేనే రేపటి తరం చదువులపై మనసు పెట్టగలుగుతుంది. ఆ లక్ష్యంతోనే నాడు నేడు కార్యక్రమానికి తెరతీసిన జగన్మోహన్ రెడ్డి 3 విడతలుగా ప్రభుత్వ విద్యా సంస్థల ముఖ చిత్రాలను మార్చేసే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు 2వ ఫేజ్ కార్యక్రమం చాలా సర్వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలోని అరండల్పేటలోని అబ్దుల్ కలాం విఎంసి ఉర్దూ ప్రైమరీ స్కూల్, అదేవిధంగా ఉర్దూ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే కనుక దాదాపుగా 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ స్కూల్లో నాడు నేడు సంబంధించి 2వ ఫేజ్లో భాగంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ స్కూల్కి సంబంధించి ఇంతకుముందు ప్రహారీ కూడా ప్రత్యేకంగా ఉండేది కాదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరి ఈ స్కూల్కి ప్రహారీ కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తే కనుక మొత్తంగా దాదాపుగా 12కు పైగా క్లాస్ రూములు ఇక్కడ నిర్మించారు. దాదాపుగా హై స్కూల్లో చూస్తే కనుక 150 మంది పిల్లలు, ప్రైమరీ స్కూల్లో చూస్తే కనుక 100 మంది పిల్లలు చదువుతున్నారు. ఉదాహరణకి మనం 2019 సమయాన్ని చూస్తే కనుక హై స్కూల్లో దాదాపుగా 100 మంది పిల్లలు ఉండేవారు. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ చూసుకుంటే కనుక 50 మంది పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం ఇప్పుడు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ చూసుకుంటే కనుక దాదాపుగా 100 మంది పిల్లలు పెరిగారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యపై తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగానే ఈ విధంగా స్కూల్లో స్ట్రెంత్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ప్రైమరీ స్కూల్. ఈ విధంగా ప్రైమరీ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా కలర్ఫుల్ బెంచెస్ తోటి మారాయి. ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి కూడా రోజు నిత్యం స్కూల్కి వచ్చే విధంగా, స్కూల్కి వస్తే చాలు అన్నట్టుగా వీరికి విద్య ఎంత అత్యవసరం అనే దాని మీద ఈ విధంగా ప్రత్యేకమైన చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హై స్కూల్కి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనబడి నాడు నేడు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈ విప్లవాత్మక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలిచింది. రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ విద్యా సంస్థలను పక్కా భవనాల్లో, అందమైన క్లాస్ రూమ్స్ లో, అధునాతన పరికరాలతో, తిరుగులేని సదుపాయాలతో తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా క్లాస్ రూమ్స్ లో చక్కటి రంగురంగుల బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డుల స్థానంలో గ్రీన్ బోర్డులు, క్లాస్ రూమ్స్ లో చీకటి అన్నదే లేకుండా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కోసం అధునాతన టాయిలెట్లు, పిల్లలకు ఆరోగ్యకరమైన తాగునీటి కోసం మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థల కన్నా గొప్పగా, మిన్నగా తీర్చిదిద్దే యజ్ఞం శరవేగంగా నడుస్తోంది. మొదటి దశలో 15,000 విద్యా సంస్థలను కవర్ చేయగా 2వ విడతలో 22,000కు పైగా విద్యా సంస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, అదేవిధంగా హై స్కూల్స్ అన్నీ కలిపి 45,000 స్కూల్స్ ఉన్నాయి. మనం నాడు నేడు 3 ఫేజెస్లో తీసుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో 3వ వంతు అంటే 15,000 స్కూల్స్ తీసుకుని 3,600 కోట్లు, 3,680 కోట్ల ఖర్చుతో ఫేజ్ 1 పూర్తి చేసుకున్నాం. సెకండ్ ఫేజ్లో మనం మళ్ళీ ఒక 16,000 స్కూల్స్ తీసుకున్నాం. దాంతో భాగంగా మనము ఫేజ్ 1లో టేకప్ చేసిన స్కూల్స్లో ఒక 6,000 స్కూల్స్ మనము సిబిఎస్ఈలోకి ఏదైతే మనం వెళ్తున్నామో, అదేవిధంగా ఎక్కడ కూడా క్లాస్ రూమ్స్ కొరత రాకూడదు. ఇందులోనూ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త కాన్సెప్ట్లో ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్స్ ప్లస్ అనే దాంతో టోటల్ విద్యా వ్యవస్థలో ఒక రకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ చేసినప్పుడు మనకు కొంత అదనపు తరగతులు అవసరం పడింది.
ఇదివరకు ప్రైమరీ స్కూల్ వేరేగా, మనకి అప్పర్ ప్రైమరీ వేరేగా అలా ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం పడింది. కాబట్టి ఫేజ్ 1 స్కూల్స్లో కూడా ఒక 6,000 స్కూల్స్లో మనం అదనపు తరగతి గదులు కట్టాల్సి వచ్చింది. అవి కూడా ఫేజ్ 2లో చేసుకుంటున్నాం. సో మొత్తంగా చూసుకుంటే 16,000 ఫేజ్ 2 స్కూల్స్, ఫేజ్ 1కి సంబంధించి ఒక 6,000 కలుపుకొని మొత్తం ఫేజ్ 2లో 22,000 చిల్లర స్కూల్స్ మనం టేకప్ చేసాం. దీనికి మొత్తం మనం 8,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచాన్ని శాసించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకే వారికి ఇంగ్లీష్ మీడియం చదువులను చేరువ చేయడమే కాదు, సిబిఎస్ఈ సిలబస్ ను అందుబాటులోకి తెచ్చారు. నిరుపేద పిల్లలే ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు ప్రైవేటు బడుల్లో చదివే పిల్లలు కూడా చేరడానికి క్యూలు కడుతున్నారు. పిల్లలకు యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, షూలు, మధ్యాహ్నం వేళ రుచికరమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైన రకరకాల మెనూలతో భోజనాలు, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పౌష్టికాహారం అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమే. అందుకే ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అధికారులను ఏపీకి పంపి అక్కడ నాడు నేడు కింద బడులకు ఎలా రాజయోగం పట్టిందో అధ్యయనం చేయిస్తున్నారు. ప్రభుత్వ బడి అంటే పూటకి టికాణా లేని నిరుపేదలు గత్యంతరం లేక చదువుకునేవిగా చేసిన గత పాలకుల దుర్మార్గానికి స్వస్తి పలుకుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం అసూయపడేలా ప్రభుత్వ విద్యాసంస్థలు కాలరెగరేస్తున్నాయి. ఏపీలో 38,000కు పైగా ప్రభుత్వ బడులు అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో డిజిటల్ క్లాస్ రూమ్స్తో ముస్తాబైపోతున్నాయి. మరో 2 నెలల్లోనే 2వ దశ పనులు పూర్తి చేసుకుని 3వ దశలో మిగతా విద్యాసంస్థలను అభివృద్ధి చేయనున్నారు. 2 ఏళ్లు కరోనా సంక్షోభం వెంటాడినా విద్యారంగంపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా పనులు ఎక్కడా ఆగకుండా శరవేగంగా చేపడుతున్నారు. అందుకే రికార్డు సమయంలో ప్రభుత్వ బడులు మెరిసిపోవటం మొదలైంది. ఇది విద్యార్థుల ఆలోచన విధానాన్నే మార్చేస్తుందంటున్నారు విద్యావేత్తలు. చదువుకునే వాతావరణం ఉంటే పిల్లలు సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నారు వారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, మనబడి, నాడు నేడు ఇలా గత 4.5 ఏళ్లుగా విద్యపై ఏపీ ప్రభుత్వం దాదాపు 71,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 3 దశల్లో 16,700 కోట్ల వ్యయంతో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 151 డిగ్రీ కాలేజీలు, 3,287 హాస్టళ్లతో పాటు 28,169 అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నారు. మరో 27,438 అంగన్వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. తొలి దశలో దాదాపు 3,667 కోట్ల రూపాయల వ్యయంతో 15,000కి పైగా పాఠశాలల అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇప్పుడు 2వ విడత నాడు నేడు పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. 8,000 కోట్ల రూపాయలతో 22,000 పాఠశాలల్లో 2వ దశ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2024 మార్చి కల్లా 2వ దశ పనులు పూర్తవుతాయని పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్ అంటున్నారు. ఫేజ్ 2లో 8,000 ఎందుకైందంటే ఇక్కడ దాదాపు 30,000 అదనపు తరగతి గదులతో పాటు మనం ఇప్పుడు కొత్తగా కాంపౌండ్ వాల్స్ ఒకటి ఎడిషనల్గా ఒకటి పెట్టాం. దాంతోపాటుగా మనము అన్ని క్లాస్ రూమ్స్లోనూ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఐఎఫ్పి, స్మార్ట్ టీవీస్ ఇలాంటివి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా 100% ప్రతి క్లాస్ రూమ్లో పెట్టేటట్టుగా మనం వెళ్తున్నాం. కాబట్టి ఫేజ్ 2 మనకు కొంచెం ఎక్కువ ఖర్చు కనపడుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు దాకా కూడా దాదాపుగా మనం 3,800 కోట్ల రూపాయలు మనం ఈ రోజు దాకా ఖర్చు చేశాము. ఇంకా మనకి రాబోయేటటువంటి 2 monthsలో అంటే దాదాపుగా ఫేజ్ 2లో కూడా అన్ని స్కూల్స్ కూడా 90% దాకా దాదాపుగా పూర్తయినాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ కొంచెం బేసిక్ లాస్ట్ ప్లాస్టింగ్, పెయింటింగు, అక్కడక్కడ కొంచెము కనెక్షన్స్, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇవ్వటం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వటం అంటే చిన్న వర్క్సే ఒక 5-6% వర్క్సే ఉన్నాయి. సో మా ఉద్దేశం ప్రకారం రాబోయేటటువంటి 60 daysలో ఇవి కూడా మేము పూర్తి చేసుకుని మార్చ్ ఫస్ట్ వీక్ లోపల లేదా సెకండ్ వీక్ లోపల మొత్తం ఫేజ్ 2 స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫేజ్ 2 స్కూల్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఫేజ్ 3 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేజ్ 3 స్కూల్స్ మీద దృష్టి పెట్టి అవి కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. తొలి దశలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, బాత్రూంలు, కలర్ఫుల్ బెంచీలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు,
ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, కిచెన్ ఇలా 9 రకాల సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో అదనంగా ప్రతి పాఠశాలకి ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు ఇప్పటికే తొలి దశలో పూర్తయిన వాటికి నాణ్యమైన డిజిటల్ విద్య అందించడాని కోసం ఐఎఫ్పి ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు అందించారు. రెండో దశలో పూర్తయ్యే నాటికి స్కూళ్లకి కూడా ఐఎఫ్పి ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. నాడు నేడులో భాగంగా విజయవాడ అరండల్పేటలోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ ఇప్పుడు వెలిగిపోతున్నాయి. వసతులు పెరగడంతో పాటు ఇక్కడ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. గతంతో పోలిస్తే 100 మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థల్లో చేరి చదువుకుంటున్నారు. అరండల్పేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మైనారిటీలు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నివసించే మైనారిటీల కోసం ఈ ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1981లో ఎలిమెంటరీ పాఠశాలగా ఇది ప్రారంభమై 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. హై స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత సంవత్సరం 2022 సంవత్సరంలో దీనికి నాడు నేడు కింద అభివృద్ధి పనులకు సందర్భించి దాదాపుగా ఒక 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే 2023 నాడు నేడు కింద 7 స్టేజీల్లో ఫిల్టర్ చేసే UV+RO ప్లాంట్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 120 లీటర్లు ప్రతినిత్యం ఎట్ ఎ టైం వస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం తాగునీరుకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈ విధంగా తాగునీరు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూలు. మరోవైపున భోజనం చేసిన తర్వాత ప్రత్యేకంగా ఒక వాష్రూమ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా, టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉండే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త టాయిలెట్స్ విద్యార్థులకి అందుబాటులో వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మాల్స్లో ఉంటాయో ఆ తరహాలోనే టాయిలెట్స్ అన్నీ కూడా చాలా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండడం కోసం దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. టీడీపీ హయాంలో కోళ్ల ఫారాలను తలపించేలా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లలను గ్రైండర్లో రుబ్బేసి అవే చదువులు అనిపించేవారు. ఆ విద్యా సంస్థలనే నాడు తెలుగు ప్రభువులు ప్రోత్సహించి ప్రభుత్వ బడులకు తాళాలు వేసే దుస్థితి కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల జాతకం మారిపోయింది. మార్పు అనేది జీవితాల్లో కాంతులు నింపుతుంది. నాడు నేడు తెచ్చిన మార్పు మామూలుది కాదు. ఒక కొత్త తరాన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసేందుకు వేసిన నిచ్చెన లాంటిదే ఈ మార్పు అంటున్నారు విద్యావేత్తలు. విజయవాడ అరండల్పేటలోని ఉర్దూ పాఠశాలలో కొత్తగా వచ్చిన సదుపాయాలు, వసతులతో విద్యార్థులు పొంగిపోతున్నారు. అటు ఉపాధ్యాయులు సైతం ఈ మార్పులతో పిల్లల భవిష్యత్తుకు చక్కటి రాచబాట పడిందని అభినందిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంతటి ప్రగతికి పునాది వేసిన ముఖ్యమంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. విజయవాడ అరండల్పేట్లోని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ ప్రాథమిక పాఠశాల మరియు హైస్కూల్ రెండో విడత నాడు నేడు పూర్తిగా రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసించే మైనారిటీలలో విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1981లో ప్రారంభమైన ప్రాథమిక ఉర్దూ పాఠశాలను 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైస్కూల్ స్థాయికి ప్రమోట్ చేశారు. 2019 నాటికి ఈ ఉర్దూ స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉంటే ముఖ్యమంత్రి జగన్ విద్యా పథకాలతో నేడు 100 మందికి పెరిగారు. అలాగే హైస్కూల్లో 2019 నాటికి 100 మంది విద్యార్థులు ఉంటే నేడు 150 మందికి పెరిగారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యని దృష్టిలో పెట్టుకుని 5 అదనపు తరగతి గదులను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే రెండో విడత నాడు నేడులో ఈ స్కూళ్లలో దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమ పాఠశాల అభివృద్ధికి 50 లక్షల నిధులు మంజూరు చేయగానే పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పాఠశాలకు ఏమేమి సదుపాయాలు అవసరమో చర్చించి వాటన్నింటినీ ఏర్పాటు చేసుకున్నామని ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హైస్కూల్ హెడ్ మాస్టర్ మధుసూదన్ రావు వివరిస్తున్నారు. సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు నిధుల్ని మా పాఠశాలకు కేటాయించడం జరిగింది. అప్పటి వరకు చాలా అరకొరకగా ఉన్నటువంటి సౌకర్యాలు స్కూల్లో చాలా ఇబ్బందులు పడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ పాఠశాలకి మరి అంత ఎక్కువ అమౌంట్ రావడంతో 11 కాంపోనెంట్స్ ఇచ్చి వాటి ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయడానికి మాకు అధికారం ఇచ్చారు. అప్పుడు మేము వెంటనే మరి యొక్క పేరెంట్ కమిటీ ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకొని పాఠశాలలో కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనేది నిర్ణయించుకొని ఒక్కొక్కటిగా మొదలుపెట్టి మొట్టమొదట పాఠశాల కాంపౌండ్ వాళ్ళు దాన్ని పటిష్టం చేయటం, దానికి మంచి వైర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా
టాయిలెట్స్ మంచిగా చాలా అడ్వాన్స్డ్గా టాయిలెట్స్ని నిర్మించి స్కూల్లో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అందరికీ కూడా మంచి టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా తరగతి గదుల్ని బాగా మంచి చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు కావాలో పాఠశాలకి అన్ని హంగులతో ఉండే విధంగా పాఠశాలని నిర్మించుకున్నామండి. 2019కి ముందు పాఠశాల తీరుకి, ప్రస్తుతం అభివృద్ధి జరిగిన తరువాత తీరుకి పోలికే లేదంటున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థులను చదువుల వైపు నడిపించేలా అద్భుతమైన రీతిలో విద్యా సంస్థలను తీర్చిదిద్దడంతో పాటు దశాబ్దాలుగా లేని ఎన్నో సదుపాయాలను కల్పించారని, అది రాష్ట్రంలోని చదువుల తీరునే మార్చేస్తుందని వారు అంటున్నారు. और 3 साल पहले स्कूल में इतनी फैसिलिटीज़ नहीं थे जो आज है. जो आज नाडू नेडू फेस 2 की वजह से हमारा स्कूल इतना उरूज में आया है. कलरफुल पेंटिंग्स बच्चों के लिए, कलरफुल पेंटिंग्स खुशी से, अच्छी दिलचस्पी से पढ़ने के लिए आसान फराहम होता है. IFP पैनल्स और ब्लैक बोर्ड्स, ग्रीन बोर्ड्स से वजह से बच्चे अच्छा पढ़ सकते हैं. खुशखत होने, लिखने करने लिए हमारे लिए आसान होता है. जो इसके पहले ब्लैक बोर्ड से जो बच्चों के लिए लिखने के लिए इतने फराहम न थे, जो ग्रीन चाक बोर्ड से बच्चे आसान से समझने, लिखने, पढ़ने हम लोगों को भी टीच करने के लिए आसान होता है. और फिर इलेक्ट्रिशियन के ज़रिए लाइट्स, फैंस सब कुछ अच्छी तरह फराहम है. बच्चे उर्दू के लिए, ये उर्दू स्कूल है और मैं 6वीं से 10वीं जमात तक उर्दू सब्जेक्ट बोल रही हूँ. ये उर्दू के लिए बच्चे दूर दूर से आते हैं, जैसे वैसर कॉलोनी, पटामटा, फारूक नगर, इतनी दूर से बच्चे आके यहाँ पे तालीम हासिल करते हैं. ఇక ఈ ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోన్న విద్యార్థుల ఆనందానికి అవధులే లేవు. ఇంతటి మార్పును తాము కనీసం ఊహించను కూడా లేదని వారంటున్నారు. అసలు ఇది తాము గతంలో చదువుకున్న స్కూలేనా అని ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు పిల్లలు. నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా బాగుంది స్కూల్, కొత్తగా మారింది. నేను జాయిన్ అప్పుడు వేరేలా ఉంది, ఇప్పుడు కొంచెం బాగుంది. బాగా చదువుకోగలుగుతున్నాం, చాలా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి బాగా చదవడానికి ప్రయత్నించవచ్చు. గతానికి ఇప్పటికి నీ స్కూల్లో నీ క్లాస్ రూమ్ ఏ విధంగా మారిందంటే నువ్వేం చెప్తావు? బోర్డ్స్ మారాయి, బెంచెస్ మారాయి. ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైర్ ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ ప్యూరిఫై కూడా ఉంది. ఫస్ట్ రాగి జావా పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు హెల్త్ కోసం, హెల్త్ గురించి ఆలోచించి ఇప్పుడు రాగి జావా, ఎగ్స్, చిక్కీస్ అవి కూడా ఇస్తున్నారు. బడి బాగు చేశారు. బడిలో చదివే పిల్లల తలరాత బాగు చేశారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, 2 జతల షూలు ప్రభుత్వమే అందిస్తోంది. గతంలో పుస్తకాలు కొనడానికి డబ్బులు ఉండేవి కావని ఇప్పుడు అన్ని ఉచితంగా ఇస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. స్కూల్ అంటే నమ్మేలా లేదు, ఇప్పుడు చాలా బాగుంది సార్ మా స్కూలు. మెనూ అయినా, ఏమైనా రాగి జావ అయినా అన్నీ బాగున్నాయి. మాకు బ్రేక్లో రాగి జావ ఇస్తున్నారు, ఎగ్స్ ఇస్తున్నారు, ఆ రోజుకి ఒక మెనూ ఇస్తారు. మంచిగా మేము హెల్తీగా ఉండడానికి మెనూ ఇస్తున్నారు. మాకు వాటర్ ఫెసిలిటీస్ పెట్టారు. బాత్రూమ్స్లో ముందు డోర్ ఉండేది కాదు, ఇప్పుడు డోర్ పెట్టి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. ఇప్పుడు మాకు మంచి యూనిఫామ్ ఇస్తున్నారు, జేవికే కిట్స్ ఇస్తున్నారు. జేవికే కిట్స్లో షూ, బెల్ట్, టై అన్నీ ఇస్తున్నారు. మాకు అమ్మఒడి ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మంచి బ్యాగ్ ఇస్తున్నారు. చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే మేము అన్నీ కొనుక్కోవాలి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మేము అన్నీ చక్కగా ఫ్రీగా పొందుతున్నాము. కొత్త పుస్తకాలు, సీతాకోక చిలుకల్లా రంగురంగుల బొమ్మలతో పాఠశాల గోడలు, రంగురంగుల బెంచీలు, కుర్చీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తుంటే చదువుపై మరింత ఆసక్తి పెరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. బడికి వస్తే ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నచ్చిన కలర్లో కూర్చోవడం చాలా బాగుంది. దీని మీద కూర్చొని ఎంత చదివినా చదవాలనిపిస్తుంది. చదువుకోవడానికి మంచి బుక్స్ ఇచ్చారు, చదువుతుంటే చదవాలనిపిస్తుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు స్కూల్ అయితే చాలా ఇదిగా ఉంది సార్, అసలు పెయింటింగ్ ఏం లేకుండా. ఇప్పుడు నేనున్న ఈ క్లాస్లో చూస్తుంటే కొత్త బాత్రూమ్స్ మాకు కొత్తవి వచ్చినాయి, మళ్ళీ కొత్త వాల్ కట్టారు మాకు. ఎందుకంటే ఫస్ట్లో వాల్ బాగుండేది కాదు, చాలామంది ఇచ్చేసేవారు. మాకు వాల్ కట్టారు, ఇప్పుడు కొత్త కొత్త బెంచెస్ పెట్టారు, మాకు గ్రీన్ బోర్డ్స్, అవి చాలా కొత్త కొత్త ఫ్యాన్స్ ఇచ్చారు సార్. నాకు ఈ బెంచ్ బ్లూ అంటే చాలా ఇష్టం సార్, అందుకే బ్లూ ఇచ్చారు నాకు. అందుకే బ్లూ బెంచ్లోకి వచ్చినాను సార్. తమకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి తీసుకుంటోన్న జాగ్రత్తలు, కల్పిస్తోన్న సదుపాయాలు, సహాయాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు పిల్లలు. I'm so happy about seeing this Jagananna Vidya Kanuka materials and giving this best food, healthy nutritious food and materials, 3 pair of uniforms, 2 pair of shoes, socks and school bags
and etc. They are giving, sir. I am thanking to CM Jagan Mohan Reddy garu for giving this all facilities. Say about colorful benches. I like that orange color benches, and it is so comfortable to read and so comfortable. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజులు మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలన్న సమున్నత లక్ష్యంతో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో చిన్నారులు బడికెళ్లడం ఒక వేడుకగా మారడమే కాదు, ప్రభుత్వ పాఠశాలలు పండుగ శోభను సంతరించుకోనున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికిస్తున్న ప్రాధాన్యతతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆంధ్రప్రదేశ్ నవతరం సన్నద్ధమవుతోంది. స్కూల్లో 12 రూములు ఇక్కడ నిర్మించడం జరిగింది. దాదాపుగా 50 లక్షల రూపాయలను అటు ప్రైమరీ స్కూల్ కావచ్చు, ఇటు హై స్కూల్ కావచ్చు ఖర్చు చేయడం జరిగింది. నాడు నేడు ఫేజ్ 2లో భాగంగా ఇక్కడ దాదాపుగా 11 కాంపౌండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే ఈ ఉర్దూ పాఠశాల అనేది విజయవాడ నగరంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూల్గా భావించవచ్చు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ హై స్కూల్లో చదవడం కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అటు పడమటి నుంచి కావచ్చు, లేదంటే కానూరు లాంటి దూర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులకి కనీస సౌకర్యాలు కల్పించాలనే ఒక బాధ్యతతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 లక్షల రూపాయల ఖర్చు చేసి నాడు నేడు 2వ విడతలో ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలర్ఫుల్ బెంచెస్ మధ్య, అదేవిధంగా గ్రీన్ బోర్డు కావచ్చు, లేదంటే త్వరలో రాబోయే IFE ప్యానల్స్ లాంటి స్మార్ట్ టీవీల మధ్య చదువుకోవడానికి విద్యార్థులు అయితే చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.